హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రాండ్ ఫినాలే ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఓటింగ్ ఎలా ఉందో చెప్పేసుకుందాం. హానెస్ట్గా ఇస్తా అండి నా ఛానల్లోని. ఎవరికి సపోర్ట్ కాదు. తనూజ విన్ అయినా సంతోషమే, కళ్యాణ్ విన్ అయినా సంతోషమే, ఇమాన్యువల్, డీమన్ పవన్, సంజన ఎవరు విన్ అయినా సంతోషమే. ప్రతి ఒక్కరూ ఆడుకుని ఇంతవరకు వచ్చారు, ఎవ్వరూ ఆడకుండా ఇంతవరకు అయితే రాలేదు. సో హానెస్ట్గా ఉంటుంది ఈ రోజు నుంచి ఓటింగ్ అసలు. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, మంచిగా రీచ్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా మంది వ్యూవర్స్ చూసినందుకు చాలా హ్యాపీ, బట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్ టు రీచ్ మై టార్గెట్ అనమాట. కామెంట్ డౌన్ చేయండి మీరేమనుకుంటున్నారు, ఈ సీజన్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఓటింగ్కి వచ్చేసరికి మొన్న 14th వీక్ వరకు కళ్యాణ్ గారు నామినేషన్లో లేరు కదా, అంటే చాలా మటుకు ఒక 1 వీక్ ఉన్న తర్వాత ఆ ముందు లేరు, తర్వాత ఉన్నారు. గత 2 వీక్స్ అయితే లేరు కదా, కెప్టెన్ అవ్వడం, తర్వాత టీటీఎఫ్ గెలవడం, టికెట్ టు ఫినాలే గెలవడం, ఆయన మళ్ళీ 14th వీక్ లేకపోవడం, కంటిన్యూస్గా లేకపోవడం వల్ల అందరూ ప్యానిక్ అవుతారు కదా. మనమంటే అది ఆడియన్స్ అవనియండి, అందరూ కూడా ఏంటి ఓటింగ్ ఇంకా మైనస్ కదా అని. కానీ ఎవ్వరూ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు ఓటింగ్ వెళ్తుంది. గత రాత్రి వరకు ఏమంటారు, ఓటింగ్ ఒక్కసారిగా తనూజ గారికే హై ఉంటే, బట్ ఒక కొద్దిసేపట్లో అంటే కొంత గ్యాప్ డిఫరెన్స్లోనే ఒక 1.4 డిఫరెన్స్తో కళ్యాణ్ గారు లీడింగ్కి వచ్చారనమాట. అంతవరకు తనూజ మార్క్ చేసి పెట్టుకోండి, తనూజ గారు లీడింగ్లోనే ఉన్నారు. కానీ కొద్దిసేపు డిఫరెన్స్తోనే 1.4%తో కళ్యాణ్ లీడింగ్కి వెళ్ళారు. సో 1లో కళ్యాణ్, 2లో తనూజ గారు ఉన్నారు. వీరిద్దరు ఓటింగ్కి కనీసం దగ్గరలో కూడా టాప్ 3 ఓటింగ్ అయితే లేదు. కానీ టాప్ 3 ఓటింగ్లో మాత్రం ఇమాన్యువల్ ఉన్నారు. చాలా డిఫరెన్స్ ఉంది, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైనా ఇమాన్యువల్ గారు విన్నర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా అస్సలు ఆగకండి. ఓటింగ్ దబదబ బాధతోనే ఉండండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి, హాట్స్టార్ ఓటింగ్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అస్సలు ఆగకండి, స్టార్ట్ చేయండి. అండ్ 4th ప్లేస్లో డీమన్ పవన్ ఉన్నారు. ఇమాన్యువల్కి డీమన్ పవన్కి ఒక 8% డిఫరెన్స్తో ఉన్నారు ఓటింగ్స్. అండ్ యాజ్ యూజువల్గా 5th ప్లేస్లో సంజన గారు. ఎందుకంటే సంజన గారు అసలు 4th ప్లేస్లో వస్తారు అనుకున్నాను, కానీ ఆవిడ ఓటింగ్ బ్యాంక్ ఎలా చూసుకున్నప్పటికీ కూడా 5th ప్లేస్ వరకే ఆవిడ ఓటింగ్ వచ్చిందనమాట. సో ఇదేంటి, అన్అఫిషియల్ పోల్స్లో ఓటింగ్ చూస్తే అందులో కళ్యాణ్ టాప్ ఉన్నారు, కానీ ఈరోజు అఫీషియల్ పోల్స్లో కూడా కళ్యాణ్ టాప్ వచ్చారనమాట. అదైతే చాలా ఏమంటారు, సడన్గా తనుజన్ క్రాస్ చేసి కళ్యాణ్ వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఎవరైతే 3rd, 4th, 5th ప్లేసెస్లో ఉంటారు కదా, సరే ఎందుకు ఓట్ వేయడం, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని అనుకోమాకండి. ఎందుకంటే మీరు ఎవరికి హానెస్ట్గా వేసి ఓట్ వేయాలనుకుంటారో వాళ్ళకే వేయండి, గెలిపించండి. ఇందులో ఒకరిని ప్లస్ చేయడం, ఒకరిని మైనస్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు ఒకవేళ డీమన్ పవన్ ఫ్యాన్ అయితే డీమన్ పవన్కే ఓట్ వేయండి, డిస్ట్రిబ్యూట్ చేసి. కానీ సరే ఇంకా డీమన్ పవన్ ఎట్లాగో విన్నర్ కాదు కదా, ఇట్లా 1 or 2లో ఉంటారంటే నో, వీళ్ళకి ఇంకా సూట్ కేస్ ఆప్షన్ కూడా ఉంది, ఎవరు తీసుకుంటారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ వేయండి, గెలిపించుకోండి. ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపన్ కదా, ఇంకొంచెం మార్జిన్ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. తనూజ వర్సెస్ కళ్యాణ్లో మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే చాలా బయట నడుస్తుంది, అందుకే నేను ఈ టాపిక్ అడిగాను. తనూజ వర్సెస్ కళ్యాణ్లో మీరు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటారు. ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.